హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. ఈరోజు కాకరకాయ గ్రేవీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలకైనా పెద్దలకైనా ఈ కాకరకాయ కర్రీ అంటేనే నచ్చది. ఇలా నేను చెప్పే విధంగా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి కలిపి కాకరకాయ ముక్కకు ఇలా మొత్తం పసుపును సాల్ట్ అనేది యాడ్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చేదు అనేది పోతుంది. గ్రేవీ కోసం పొడి అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినది స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అది చల్లారే వరకు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అదే కడాయిలో ఆయిల్ని యాడ్ చేయాలి. పక్కకు పెట్టుకున్న కాకరకాయ వక్కలను ఇలా ఒకసారి కలుపుకొని నీటితో కడుక్కోవాలి. తర్వాత వాటర్ని అనేది తీసేసి కడాయిలో వేయింపుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరమేమి ఉండదు, జస్ట్ నార్మల్గా వేయింపుకుంటే సరిపోతుంది. ఫ్రైకి అయితే ఎక్కువ వేయింపుకోవాలి. మనం గ్రేవీ కోసమే కాబట్టి ఇలా నార్మల్గా వేయింపుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా వస్తే సరిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకొని మిగతాయి కూడా ఇలాగే వేయింపుకోవాలి. ఇలా చేస్తే ఎప్పుడు తినని వాళ్ళు కూడా కాకరకాయ అంటే ఇష్టంగా తింటారు. నేను చేసే విధంగా చెయ్యండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయింపుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలరు వచ్చే వరకు వేయింపుకోవాలి. వేయింపుకున్న తర్వాత అందులోకి 2 టమాటాని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టుకుంటూ ఒక 5-10 మినిట్స్ అయితే టమాటాలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం టమాటాలు అనేది మగ్గినాయి కదా. అందులోకి ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అనేది వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్, కారం, రుచికి సరిపడా అన్నీ చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగానే కాకరకాయ వేయింపుకున్నాం కదా, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడైతేనే చేదు అనేది పోతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని కూడా అందులోకే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మంచిగా మగ్గనిస్తే సరిపోతుంది. చూడండి, ఈ ఆయిల్ అనేది పైకి తేలొచ్చింది కదా, అప్పుడు పర్ఫెక్ట్గా కర్రీ అనేది అయినట్టు. తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా నేను చూపించే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళకు ఎంతో ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి.